హాయ్ అండి. ఇంతకుముందు ఒక వీడియోలో బోట్ నెక్ని నార్మల్ నెక్ ఎలా చేయాలి అనేది ఒకరు కామెంట్ చేశారు. ఈ వీడియో మీకోసమే అండి. ముందుగా నేను ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ తీసుకున్నాను. కొంచెం ఏమనుకోకండి, ఈ బ్లౌజ్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది. దీని మీద మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ డౌన్ చేయాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పాత బ్లౌజ్ ఒకటి తీసుకొని నెక్ ఎంత కొలత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ ఇక్కడ 6 వచ్చిందండి. మీరు మీ బ్లౌజ్ కొలత ప్రకారమే నెక్ పొడవు అనేది తీసుకుని ఇక్కడ డ్రా చేసుకోండి. ఇప్పుడు ముందుగానే ఫోల్డ్ చేసి ఉంచాం కదా, బోట్ నెక్ బ్లౌజ్ పైన మెజర్ చేసుకోవాలండి. 6 ఇంచెస్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నప్పుడు వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ భుజం నుంచి అయితే లైన్ అయితే నేను గీయలేదు, సగం నుంచి గీసాను, మీకు చెప్తాను. అలాగే ఇక్కడ వెడల్పు 2.5 వచ్చేటట్టు చూసుకోండి. అంతకు మించి ఎక్కువ రావద్దు, బాగా లూజ్ అయిపోతుంది ఫ్రంట్ నెక్ అయితే. ఇక్కడ వేల్చి పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి మాత్రం డ్రా చేసుకోవాలండి. పైన భుజం కుట్టు నుంచి డ్రా చేసామంటే మొత్తం బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా అక్కడ రౌండ్ నెక్ కూడా గీసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా చూసుకోవాలి. పొరపాటున ఆ విధంగా ఫోల్డ్ చేయకపోతే కనుక ఫ్రంట్ నెక్తో పాటు బ్యాక్ నెక్ కూడా పోతుంది. అందుకు ఈ విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకుని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అక్కడ పైపింగ్ పీస్ ఉంది కదండి, రెండు వైపులు కొంచెం ఓపెన్ అయితే చేయాలి. కుట్లు కొంచెం విప్పి ఒక 1/2 ఇంచ్ లెంత్ అయినా సరే ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనం కట్ చేసిన పీస్కి పైపింగ్ లేదా క్రాస్ పీస్ ఏదో ఒకటి నెక్ పట్టి వేయాలి కదండి, అందుకని రెండు వైపుల పీస్కి కూడా చిన్న కుట్టు అయితే విప్పాలి. నేను ఇక్కడ గ్రే కలర్ క్రేప్ పీస్లో క్రాస్ పీస్ తీసుకున్నా అండి, నెక్ పట్టి లేదా పైపింగ్ వేసుకోవడానికి. బ్లౌజ్ నెక్కి పైపింగ్ ఉందనుకుంటే సేమ్ కలర్ తీసుకొని, లేదు ఆ కలర్ మళ్ళీ కొనలేము అనుకుంటే శారీలో ఉన్నటువంటి పీస్ తీసుకొని పైపింగ్ వేసుకోండి. లేదు పైపింగ్ లేదు, ఓన్లీ నెక్ పట్టి లోపలికి రివర్స్ చేసి ఉంది అనుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ కలర్ క్రాస్ పీస్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఈ బ్లౌజ్ బాగా కలర్ చేంజ్ అయిపోయింది. ఈ బ్లౌజ్కి సిల్వర్ కలర్ పైపింగ్ అయితే ఉంది. ఈ ప్రెసెంట్ నా దగ్గర సిల్వర్ కలర్ పీస్ అయితే లేదు, అందుకని దానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రే కలర్ పీస్ తీసుకుని పైపింగ్ వేస్తున్నాను. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ బ్లౌజ్ వాడతారు కాబట్టి, అంటే వేసుకుంటారు కాబట్టి సేమ్ కలర్ పైపింగ్ మాత్రం వేసుకోండి. ఈ మధ్యలో నెక్ కట్ చేసాం కదండి, దానికి ఇప్పుడు పీస్ జాయింట్ చేసాం కదా, అక్కడ చాలా జాగ్రత్త చూసుకోవాలండి. స్టార్టింగ్ పర్వాలేదు, చివరిన మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1-2 సార్లు కొంచెం నెమ్మదిగా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక విషయం అండి, ఫ్రంట్ నెక్ అన్నారు కానీ ఓపెన్ చేయాలా హుక్స్లు పెట్టాలా లేదని చెప్పలేదు, అందుకు ఓన్లీ నెక్ మాత్రం పైపింగ్ పెట్టేశాను. ఒకవేళ మీకు ఫ్రంట్ నెక్ ఓపెన్ కావాలి హుక్స్లు పెట్టుకుంటామంటే మిడిల్లో కట్ చేసి హుక్ పట్టి కాజా పట్టి వేసుకుని హుక్స్లు కాజాలు వేసుకోవడమేనండి. అలాగే బ్యాక్ నెక్ అదే డిజైన్ కావాలనుకుంటే బ్యాక్ క్లోజ్ చేసి ఫ్రంట్ మనం యూజ్ చేసుకోవచ్చు, అది బ్యాక్ నెక్లా ఉండిపోతుంది. నార్మల్ ఫ్రంట్ హుక్స్లు బ్లౌజ్లకు కూడా వేసుకోవచ్చు. ఇదండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి.